వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోస్లో నెసెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒక స్కానింగ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఇప్పుడు రియల్ టైమ్ స్కానింగ్ పర్ఫామ్ చేసి చూద్దాము. అండ్ ఇక్కడ వర్చువల్ బాక్స్లో క్లోనింగ్ ఆప్షన్ ఉంటుంది, ఒకసారి చూడండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ క్లోన్, ఇక్కడ షీప్ సింబల్ ఉంది కదా, షీప్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. సో మేబీ అందుకోసం అని చెప్పి లోగో ఇచ్చి ఉండొచ్చు. క్లోన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు, లేకపోతే డిఫాల్ట్గా మనం ఏదైతే ప్రీవియస్ నేమ్ ఇచ్చామో దాంతోపాటు క్లోన్ అని వస్తుంది. అండ్ ఓఎస్ ఇన్స్టాలేషన్ ఆప్షన్స్, కీప్ డిస్క్ నేమ్స్ సేమ్ ఉండాలా లేదా, హార్డ్వేర్ యూఐడీస్ ఏమన్నా సేమ్ ఉండాలా లేదా అనేది ఇక్కడ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాత ఎక్కడ సేవ్ అవ్వాలనేది. అండ్ నేమ్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ క్లోన్ అని ఉంది కాబట్టి. ఇక్కడ నేను ఇక్కడ ఖాళీ టెస్ట్ అని టైప్ చేస్తాను, ఫినిష్. ఇప్పుడు మెషిన్ కాపీ అవుతుంది అనమాట, సేమ్ అదే మెషిన్ ఇంకోటి కాపీ అవుతుంది. సో ఈ క్లోనింగ్ దేనికి యూజ్ అవుతుంది అంటే, మీరు ఏదైనా ఇన్స్టాలేషన్స్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో ఆ మిషన్ టర్న్ ఆఫ్ చేసి, లేదంటే డిపెండెన్సీస్ కానీ లైబ్రరీస్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ క్లోన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే సేమ్ స్టేట్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్గా ఏదైనా ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేస్తామనుకోండి, sudo apt get update అండ్ sudo apt get upgrade అనేవి రెండు రన్ చేస్తామన్నమాట. ఇది అప్డేట్ అవ్వడానికి, అప్గ్రేడ్ అవ్వడానికి, అందులో ఉన్న లైబ్రరీస్ మొత్తం చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అదే మీరు క్లోన్ చేసుకున్నారనుకోండి, ఆ టైంలో ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇక్కడ వర్చువల్గా యూజ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా అది రిమూవ్ చేయడమో లేకపోతే క్లోన్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మనకు నచ్చిన ఇన్స్టాలేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు. ఈ లైనక్స్ బేస్డ్ సిస్టమ్స్లో ఏంటంటే డిపెండెన్సీస్ ఉంటాయి ఎక్కువ, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు. సో ఈ క్లోన్ అనేది ఇలా యూజ్ అవుతుంది అనమాట, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రివర్ట్ చేసుకోవడానికి. సో ఎలా స్నాప్ షాట్స్ అని కూడా అంటారు వీటిని. సో అలా అనమాట. ఈ క్లోనింగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మీన్వైల్ నేను వేరే క్లోన్ చేసిన మెషిన్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా ప్రీవియస్ మెషిన్స్లో ఇష్యూ రాబట్టి నేను క్లోన్ చేసి ఆ క్లోన్లో వేరే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చేస్తే అది సక్సెస్ఫుల్గా అయిందనమాట. ఇవేంటంటే లేటెస్ట్ ఖాళీ వర్జన్స్లో కొన్ని ఓల్డ్ టూల్స్ కానీ లేకపోతే ఓల్డ్ డిపెండెన్సీస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, దానివల్ల ప్రాబ్లం అవుతుందన్నమాట. జావా బేస్డ్ లైబ్రరీస్ ఇవన్నీ వాటి వల్ల అవి సపోర్ట్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపర్గా ఇన్స్టాలేషన్స్ అనేవి కంప్లీట్గా. సో ఎలాంటి ఇష్యూస్ వస్తే మనం సాల్వ్ చేసుకోవడానికి క్లోన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ రూట్ యూజర్గా లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్గా. సో రూట్ యూజర్ పాస్వర్డ్. సో ఇంకొకటి, నెసెస్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ ఉంటుంది మెషిన్లో, బట్ కాకపోతే ఏంటంటే నెసెస్ సర్వీస్ అనేది డిసేబుల్ అవుతుందన్నమాట షట్ డౌన్ చేసినప్పుడు. మళ్ళీ మనం టర్న్ ఆన్ చేసినప్పుడు, మనం బ్రౌజర్లో బ్రౌజ్ చేసినప్పుడు రాలేదనుకోండి, ఇన్స్టాలేషన్ లేదేమో అనుకుంటాము, తెలియకపోతే మళ్ళీ ఇన్స్టాల్ చేయాలేమో అనుకుంటాము. అలా కాదనమాట. సో ఆ సర్వీస్ అనేది స్టాప్ అయిపోతుంది సిస్టమ్ షట్ డౌన్ అయ్యేటప్పుడు. సో రియల్ టైంలో ఏంటంటే సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇష్యూ ఉండదు. వర్చువల్ బాక్స్లో మనం టర్న్ ఆఫ్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సో దీనికి మనం ifconfig అని టైప్ చేస్తే మన ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఐపీ అడ్రసెస్లో ఏంటంటే సెట్టింగ్స్లో మనకి డైనమిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది అండ్ స్టాటిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఒకవేళ డైనమిక్ అనుకోండి, మనం షట్ డౌన్ చేసి మళ్ళీ టర్న్ ఆన్ చేసినప్పుడు మారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటాం అనమాట. సో సేమ్ ఉంది 192.168.1.7. ఇక్కడ బ్రౌజర్లో సేమ్ 1.7 అండ్ 8834 డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఆఫ్ నెసెస్. ఇది రన్ అవ్వట్లేదు ఎందుకంటే నెసెస్ సర్వీస్ అనేది మనం షట్ డౌన్ చేసినప్పుడు ఇది డిసేబుల్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ ప్రీవియస్గా కమాండ్స్ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, నెసెస్ సంబంధించిన డిఫాల్ట్ కొన్ని. సో ఇక్కడ ఏంటంటే /bin/systemctl. ఈ కమాండ్స్ అక్కడ గ్రే కలర్లో కొన్ని కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే ప్రీవియస్గా మనం ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ అనమాట. అవి వస్తుంటాయి ఆటోమేటిక్గా. ఫుల్ మొత్తం మనం టైప్ చేయకుండా ఫిల్ అవ్వాలి అంటే రైట్ సైడ్ యారో బటన్ మనం క్లిక్ చేస్తే ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో స్టేటస్ నెసెసిటీ ఇక్కడ చూడండి, ఇన్యాక్టివ్ ఆర్ డెడ్ అని ఉంది ఇక్కడ. సో Ctrl+C ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ /bin/systemctl
స్టార్ట్ నెసెసిటీ మన ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్ కావాలి అంటే అప్ యారో ప్రెస్ చేసామనుకోండి, ప్రీవియస్గా మనం ఏమైతే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసామో ఆ కమాండ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ నేను /bin/systemctl స్టార్ట్ నెసెసిటీ ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎంటర్. ఇప్పుడు స్టేటస్ చూద్దాము. స్టేటస్ నెసెసిటీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యాక్టివ్ రన్నింగ్ అని ఉంది. ఇప్పుడు మనం బ్రౌజర్లో 1.7.8834 కొంచెం సర్వీస్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందన్నమాట. సో అందుకని చెప్పి ఇనిషియలైజ్ అవ్వాలి ఈ సర్వీస్ అనేది. ఇప్పుడు చూడండి 192.168.1.7.8834 అది ఇనిషియలైజ్ అవుతుంది. మనం ఆ సర్వీస్ స్టార్ట్ చేసినప్పటికీ ఆ సర్వీస్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అండ్ ఈ టూల్ ఇనిషియలైజ్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఇక్కడ ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో మీరు ఇది ఇంతకుముందు చెప్పాను కదా ప్రీవియస్గా, ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి, లేదంటే బాగా మీకు గుర్తుండే యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఇవ్వండి. సో ఇది లైసెన్స్ విల్ ఎక్స్పైర్ ఇన్ 26 days. ఇంతకుముందు చూసాం కదా 30 daysకి ఇది యాక్టివేట్ చేసుకున్నాం మనం ఫ్రీ లైసెన్స్. 30 days అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కీ జనరేట్ చేసుకోవచ్చు మోస్ట్లీ. ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఫ్యూ సెకండ్స్ ఎగో ఆ ఇనిషియలైజేషన్ టైంలో ఏమైంది అనేది అనమాట. ఇక్కడ డౌన్లోడింగ్ లెసెస్ ప్లగ్గిన్స్ అండ్ మెసేజ్. సో ఇవి. సో ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్ నెట్వర్క్ స్కానింగ్ అనేది చేసాము. దాంట్లో నెట్వర్క్ స్కానింగ్ చేసిన తర్వాత ఈ వల్నరబిలిటీస్ ఏమున్నాయి అనేది ఇక్కడ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్కాన్స్ ఏమి లేదు, ఇంతకుముందు చూసాము, జస్ట్ రీక్యాప్లా ఉంటుంది కాబట్టి చెప్తాను. ఇక్కడ న్యూ స్కాన్ టైప్ ఆఫ్ స్కాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. బేసిక్ నెట్వర్క్ స్కాన్. ఇక్కడ ఆ స్కాన్కి సంబంధించిన నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తాము. ఫోల్డర్ డిఫాల్ట్గా మై స్కాన్స్లోనే ఉంటుంది. టార్గెట్ ఐపీ ఇస్తాము 192.168.1.6 అనుకుంటాం. మేబీ 192.168.1.6 టార్గెట్ ఐపీ. ఇంతకుముందు మనం చూసిన వీడియోలో అయితే ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 ఏదైతే ఉందో ఇది స్టార్ట్ చేసి ఈ మెటాస్ప్లాయిటబుల్ 2కి సంబంధించి ఐపీ అడ్రస్ని చెక్ చేసి IF కాన్ఫిగ్ అని కమాండ్ ఇచ్చి ఆ ఐపీ అడ్రస్ ఇక్కడ ఇక్కడ ఇస్తామన్నమాట. ఇది ఇంటెన్షనల్లీ మేడ్ వల్నరబుల్ మిషన్ కాబట్టి మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది దాంట్లో ఉన్న వల్నరబిలిటీస్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. సో అది ఇన్ కేస్ మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ని కానీ స్కాన్ చేయాలి అంటే ఒక 2 or 3 అనుకోండి, కామా తోటి సపరేట్ చేయొచ్చు అనమాట. 192.168.1.6 కామా స్పేస్ 192.168.1.5 కామా 1.50 అనుకోండి. సో ఇట్లా కామాతో సపరేట్ చేసి మల్టిపుల్ ఐపీ అడ్రసెస్ అనేవి మనం స్కాన్ చేయొచ్చు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.1 to 1.5 ఒక 4 కానీ 5 ఐపీ అడ్రసెస్ని ఒక సిరీస్లో ఉన్నవి చేయాలనుకోండి, హైఫెన్ తోటి సపరేట్ చేయొచ్చు. 192.168.1.1 to 192.168.1.100. సో 100 ఐపీ అడ్రస్లు మనకి ఇక్కడ అవైలబుల్గా లేవు కాబట్టి 5 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మనకి 1.1 to 1.5 వరకే చూపిస్తుంది అనమాట. లేదు ఒక సబ్నెట్ మొత్తం స్కాన్ చేయాలి అన్న మీరు స్కాన్ చేయొచ్చు. 2.0/24 నెట్వర్క్కి సంబంధించిన మొత్తాన్ని 2.0కి సంబంధించిన స్కాన్ అవుతాయి. అంటే test.com ఒకవేళ మీరు డొమైన్ని స్కాన్ చేయాలనుకోండి test.com అని ఇవ్వచ్చు అనమాట. ఇన్ కేస్ లోకల్ హోస్ట్ ఏదైనా స్కాన్ చేయాలనుకోండి ఇక్కడ లోకల్ హోస్ట్ అని ట్రై చేసి చూడండి. అండ్ ఇవే టార్గెట్స్ని మనం ఫైల్ అప్లోడ్ కూడా చేయొచ్చు. అప్లోడ్ టార్గెట్స్, యాడ్ ఫైల్. ఈ ఫైల్స్లో మనం టెక్స్ట్ ఫైల్స్ అయినా ఇవ్వచ్చు అనమాట. సో సేమ్ టెక్స్ట్ ఫైల్లో కామాతోటి సపరేట్ చేస్తాం, లేదంటే సిరీస్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది స్టార్ట్ అండ్ ఎండింగ్ ఇచ్చి హైఫన్ తోటి సపరేట్ చేస్తాం అనమాట. అట్లా ఇది సేవ్ చేసుకుని తర్వాత పర్ఫామ్ చేయొచ్చు, లేదు అంటే లాంచ్ మీద క్లిక్ చేయొచ్చు. సో అలా లాంచ్ చేసిన తర్వాత స్కానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ప్రీవియస్గా కంప్లీట్ చేసిన స్కానింగ్. సో మీ లైవ్ స్కానింగ్ డేటా కూడా మీరు చూడొచ్చు. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి డీటెయిల్స్ అనేవి. సో అది
సో ఈ సిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చెక్ చేసి చూడండి. సో స్క్రాచ్ నుంచి ఉంటుంది, స్టార్టింగ్ నుంచి వాట్ ఈజ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనే దాని దగ్గర నుంచి. ఇప్పుడు ఇవి ప్రాక్టికల్ వీడియోస్ అనమాట. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మోస్ట్లీ అవైలబుల్గా ఉండకపోవచ్చు వేరే సోర్సెస్లో ఇంత ప్రాక్టికల్ అండ్ బేసిక్స్ నుంచి, స్క్రాచ్ నుంచి. సో ఇది చాలా వాల్యుబుల్ కోర్స్ అనమాట. బట్ కాకపోతే ఇది యూట్యూబ్లో నేను ఇది ఫ్రీగా ఇస్తున్నాను ప్రజెంట్. సో ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సివిఆర్టీ బేస్ చేసుకుని మనం ఫిల్టర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ క్రిటికల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది ఫిల్టర్ అప్లై చేసామనుకోండి, ఇన్ఫర్మేషనల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫిల్టర్ అనమాట, లో టు హై, హై టు లో. అండ్ స్కోర్ బేస్ చేసుకొని కూడా ఫిల్టర్ అవుతుంది. బై డిఫాల్ట్ ఇక్కడ క్రిటికల్ సివిఆర్టీ అండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చింది. అండ్ విపిఆర్, ఈపీఎస్ఎస్ అండ్ ఈ పర్టికులర్ సివిఎస్ఎస్ ఏంటంటే కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్. దాని ప్రకారం 10 అనమాట దీని స్కోర్. సో అది ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఒకసారి. వాట్ ఈస్ సివిఎస్ఎస్ అనే వీడియో సపరేట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ విపిఆర్ అని ఉంది, ఇది వల్నరబిలిటీ ప్రియారిటీ రేటింగ్ అనమాట నెసెస్ నుంచి. ఇది ఏఐ డ్రివెన్ స్కోరింగ్ సిస్టమ్ నెసెస్లో. సో ఇదేంటంటే లైక్లీహుడ్, ఇది ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతుంది అనేది, లైక్లీహుడ్ ఎంతవరకు పాసిబిలిటీ ఉన్నది అనేది స్కోర్ ఇస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఈపీఎస్ఎస్, ఎక్స్ప్లాయిట్ స్కోరింగ్ సిస్టమ్. సో ఇది కూడా అంతే, లైక్లీహుడ్ అనమాట. ఒక నెక్స్ట్ 28 డేస్లో కానీ నెక్స్ట్ 30 డేస్లో కానీ ఈ వల్నరబిలిటీ అనేది ఎక్స్ప్లోయిట్ అయ్యే లైక్లీహుడ్ ఎంత ఉంది అనేది ఈ స్కోరింగ్ సిస్టమ్ అది. ఈ విపిఆర్ అండ్ ఈపీఎస్ఎస్ నెసెస్ నుంచి, అండ్ సివిఎస్ఎస్ అనేది కామన్ వల్నరబిలిటీ స్కోరింగ్ సిస్టమ్ అది. అండ్ దీనికి సంబంధించిన నేమ్, ఈ పర్టికులర్ క్రిటికల్ సివిఆర్టీ వల్నరబిలిటీ నేమ్ అనమాట అన్రియల్ ఐఆర్సిడి బ్యాక్డోర్ డిటెక్షన్. ఇది దేనికి సంబంధించింది అంటే మాల్వేర్ ఫ్యామిలీ కానీ ఎక్స్ప్లాయిట్ ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ బ్యాక్డోర్ సంబంధించింది. సో ఇవి ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది. అండ్ ఒకవేళ ఇది వద్దు అనుకుంటే స్నూజ్ చేయొచ్చు. ఏదైనా డీటెయిల్స్ మోడిఫై చేయాలి అనుకుంటే సివిఆర్టీ మోడిఫై చేయొచ్చు అనమాట. అండ్ హోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా. సో అప్లై దిస్ రూల్ టు ఆల్ ఫ్యూచర్ స్కాన్స్. ఒకవేళ ఇదైనా మోడిఫై చేసామనుకోండి, అన్ని స్కాన్స్కి అప్లై అవుతుంది ఇక్కడ సెట్టింగ్ అనేది. నెక్స్ట్ వచ్చే స్కాన్స్ ఈ డీటెయిల్స్ రావన్నమాట. సో ఎట్లాంటి అవసరం ఏముండదు. రేర్ కేసెస్లో ఒకవేళ అవసరము అనుకుంటే ఇవి అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగిలినవి క్రిటికల్ మిక్స్డ్ సివిఆర్టీ 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది చూడండి, అపాచే టామ్క్యాట్ మల్టిపుల్ ఇష్యూస్, దానికి సంబంధించిన మల్టిపుల్ వల్నరబిలిటీస్ ఉన్నాయనుకోండి, ఎలా డిస్ప్లే అవుతుంది అనమాట. క్రిటికల్ ఉన్నాయి, మీడియం అండ్ ఇన్ఫర్మేషనల్ కూడా ఉంది. సో ఈ సివిఆర్టీస్ వల్ల యూజ్ ఏంటంటే రిస్క్ ప్రియారిటైజేషన్ అండ్ ప్యాచింగ్ ప్రియారిటైజేషన్కి ఉపయోగపడుతుంది అనమాట. క్రిటికల్ సివిఆర్టీ ముందు ప్రియారిటైజ్ చేసుకుంటాము, నెక్స్ట్ హై, మీడియం, లో. సో చాలామంది ఇన్ఫర్మేషనల్ అండ్ లో కన్సిడర్ చేయరు, చాలా బేసిక్ వల్నరబిలిటీస్ అనమాట అవి. నాట్ యాక్షనబుల్ అంటాము, అంత నీడ్ ఉండకపోవచ్చు. ఇన్ కేస్ నీడ్ ఉంది అనుకుంటే సివిఆర్టీ అనేది పెరుగుతుంది అనమాట. సో అది ఆర్గనైజేషన్ బట్టి ఉంటుంది. ఆర్గనైజేషన్ రిస్క్ ప్రియారిటైజేషన్ కూడా ఉంటుంది అనమాట. ఇది కాకుండా సో ఇంకొకటి ఏంటంటే క్రిటికల్ ఉన్నంత మాత్రాన మనం ఫస్ట్ ప్రియారిటీ క్రిటికల్ సివిఆర్టీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే బిజినెస్ నీడ్ని బట్టి ఆ పర్టికులర్ ఏదైతే రీసోర్స్ ఉంటుందో, ఆ సర్వర్ కానీ ఆ వర్క్ స్టేషన్ కానీ బిజినెస్కి సంబంధించిన వాటి నీడ్ ఎంత ఉంది, వాటి ప్రియారిటీ ఎంత ఉంది, అది క్రిటికల్ అసెట్ కాదా అనే దాని మీద బేస్ చేసుకొని కూడా మనం రిస్క్ ప్రియారిటైజేషన్ అండ్ ప్యాచింగ్ ప్రియారిటైజేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. సో అలా ఈ వల్నరబిలిటీస్ సివిఆర్టీస్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అండ్ వీటి డీటెయిల్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. సో ఈ ఫస్ట్ ఈ క్రిటికల్ సివిఆర్టీ అన్రియల్ ఐఆర్సిడి బ్యాక్డోర్ డిటెక్షన్ది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, సొల్యూషన్. ఈ సివిఆర్టీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది, రీడౌన్లోడ్ ది సాఫ్ట్వేర్, వెరిఫై ఇట్ యూజింగ్ ది పబ్లిష్డ్ MD5 SHA-1 చెక్సమ్స్ అండ్ రీఇన్స్టాల్ ఇట్. అది వెరిఫైడా కాదా అని చెక్ చేసుకొని రీఇన్స్టాల్ చేయాలి లేటెస్ట్ వర్షన్స్ని. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం వచ్చిన రిజల్ట్స్ని మనం అనలైజ్ చేసుకుంటాం అనమాట, అసెస్మెంట్ చేసుకుంటాం. వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అంటాం కదా. సో ఈ విధంగా అసెస్ చేసుకొని వల్నరబిలిటీస్ని మనం మేనేజ్ చేస్తూ ఉంటాము. సో ఈ సివిఆర్టీస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే రిస్క్ ప్రియారిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్యాచింగ్ టీమ్ ఏదైతే ఉంటుందో ప్యాచింగ్ టీమ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వీక్ కానీ వీక్లీ ప్యాచింగ్స్ కానీ మంత్లీ ప్యాచింగ్స్ కానీ లేదంటే డైలీ యాక్టివిటీస్లో చేసే ప్యాచింగ్స్కి
ప్రియారిటైజ్ చేసుకొని ప్యాచింగ్ టీమ్కి మనం ఇది అసైన్ చేస్తాం అనమాట. సో వాళ్ళు ప్యాచెస్ అనేవి అప్లై చేస్తారు. సో ఇది కూడా ప్యాచెస్ అప్లై చేసేవాళ్ళు ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ కాకపోతే ప్యాచింగ్కి సపరేట్ టీమ్ ఉంటారు, వాళ్ళు ఈ ప్యాచెస్ అనేవి అప్లై చేస్తారు. సో ఈ ప్యాచెస్ అనేవి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రీవెరిఫై చేసుకుంటాం. వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన లైఫ్ సైకిల్ ఇంతకుముందు డిస్కస్ చేస్తాం కదా. సో ఫస్ట్ డిస్కవరీ, మనకి ఏమేమి అసెట్స్ ఉన్నాయో స్కాన్స్ అనేవి పర్ఫామ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ అసెస్ చేసుకుంటాము. అసెస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డిస్కవర్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్స్ చేసి ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయో డిస్కవర్ చేస్తాము. నెక్స్ట్ అసెస్మెంట్, అసెస్ చేసాము. సో ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేవి డీటెయిల్స్ వచ్చాయి. నెక్స్ట్ ప్రియారిటైజేషన్, రిస్క్ ప్రియారిటైజేషన్ బిజినెస్ నీడ్ని బట్టి, అసెట్ క్రిటికాలిటీని బట్టి. సో ఇవి రిస్క్స్ అనేవి ప్రియారిటైజ్ చేసుకున్నాము. నెక్స్ట్ రెమిడియేషన్ అండ్ మిటిగేషన్. సో వీటికి రెమిడియేట్ ఏం చేయాలి? ప్యాచెస్ అప్లై చేయడమా, లేదంటే అందులో ఉన్న వర్షన్స్ చేంజ్ చేయడమా, ఏమన్నా వర్క్ అరౌండ్ చేయడమా? సో అదనమాట రెమిడియేషన్ అండ్ మిటిగేషన్. దాని తర్వాత వెరిఫికేషన్, ఈ ప్యాచెస్ అప్లై చేసి వర్కౌట్ చేసిన తర్వాత, వర్క్ అరౌండ్ అయిన తర్వాత మళ్ళీ రీవెరిఫై చేసుకుంటాం అనమాట. రీస్కాన్ చేసి ఆ వల్నరబిలిటీస్ ఇంకా ఎగ్జిస్టెడ్ ఉన్నాయా లేదా అనేది రీవెరిఫై చేసుకుంటాము. తర్వాత రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్, మనం ఏమైతే పర్ఫామ్ చేసామో, స్కాన్ పర్ఫామ్ చేసామో, రిస్క్ ప్రియారిటైజేషన్, ఇదంతా ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏమైనా వల్నరబిలిటీస్ వస్తే వాటిపైన ఎలా యాక్ట్ చేయాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనే వాటికి అర్థమవుతుంది. అండ్ మీ సుపీరియర్స్కి కానీ లేకపోతే మేనేజర్స్కి కానీ ఆ డీటెయిల్స్ అనేవి అర్థమయ్యేలాగా ఆ పర్టికులర్ టార్గెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి, రిపోర్ట్ ప్రిపరేషన్ అనేది. సో కొంతమందికి టెక్నికల్గా అర్థం కాకపోవచ్చు అనమాట. నాన్ టెక్నికల్ పర్సన్స్కి కూడా అర్థమయ్యేలాగా బేసిక్ సమ్మరీ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. టార్గెట్ మనకి ఎవరికైతే మనం ఆ రిపోర్ట్ ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని మనం రిపోర్ట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము. అండ్ ఇక్కడ ఫిల్టర్స్లో విపిఆర్ని బేస్ చేసుకొని ఈపీఎస్ఎస్ అండ్ నేమ్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఫిల్టర్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మాల్వేర్ ఫ్యామిలీ లేకపోతే వల్నరబిలిటీకి సంబంధించిన ఫ్యామిలీని బేస్ చేసుకొని కౌంట్ ఎక్కువగా ఏవైనా ఉంటే వాటిని బేస్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రిపోర్ట్లో రిపోర్ట్స్ అనేవి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ కాకపోతే ఈ ఫ్రీ వర్షన్లో రిపోర్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఫ్రీ వర్షన్స్ ఆఫ్ నెసెస్. అప్గ్రేడ్ టు నెసెస్ ఎసెన్షియల్స్ ప్లస్ టు ఎనేబుల్ దిస్ ఫీచర్స్. అండ్ ఎక్స్పోర్ట్ దగ్గర ఇక్కడ ఎక్స్పోర్ట్స్ కూడా అవైలబుల్గా లేవు. బట్ జనరల్గా ఏంటంటే టైప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్ కానీ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఎక్స్పోర్ట్ చేసుకున్న డేటాని మనం షేర్ చేయొచ్చు ఒక రిపోర్ట్ అండ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని. సో ఇది నెసెస్కి సంబంధించిన ప్రాక్టికల్ ల్యాబ్ సెటప్, స్కానింగ్ డెమో అండ్ రిజల్ట్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ప్యాచెస్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో మోస్ట్లీ ఈ కోర్సులో ఇది లాస్ట్ వీడియో కావచ్చు. ఇన్ కేస్ నాకు టైం ఉంటే నెక్స్ట్ వీడియోస్ చేయగలను, లేదు అంటే వేరే టాపిక్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాజు. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే సపోర్టివ్గా ఉంటుంది ఛానల్కి. సో రెగ్యులర్గా నేను 24/7 షిఫ్ట్లో వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. వీడియోస్ ప్రిపేర్ చేయడం అంటే చాలా కష్టం అనమాట. బట్ ఇలాంటి టైంలో కూడా నేను ఒక వాల్యూ యాడ్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే థాట్ తోటి, అండ్ ఎనీవే యూట్యూబ్ కూడా ఛానల్ గ్రో అవ్వాలనే థాట్ తోటి నేను వీడియోస్ చేస్తున్నాను. నేను ఈవెన్ హెల్త్ అప్సెట్ ఉన్నా, ఆ టైమింగ్స్ నాకు వర్కౌట్ కాకపోయినా సరే. సో అది సైబర్ సెక్యూరిటీ పరంగా నేను కమ్యూనిటీకి ఇవ్వగలిగేది ఏంటి అంటే నాలెడ్జ్ షేరింగ్ అనమాట. సో ఈ విధంగా నేను నాలెడ్జ్ షేర్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేరే టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ ఏమైనా కామెంట్లో చెప్పండి, వీలైతే నెక్స్ట్ వీడియోస్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రతి వీడియోలో నేను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకు అడగలేదు అంటే ముందు కంటెంట్ ఇద్దాము, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఎప్పుడైనా చెప్పొచ్చు అని చెప్పి, జనరల్ కామన్ కాబట్టి. అండ్ వీడియోస్లో అప్వోట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, అప్వోట్ చేయండి. సో సైన్ ఇన్ ఉన్న యూజర్స్ మాత్రం అప్వోట్ చేయగలుగుతారు, ఆర్ ప్లేలిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఏ వీడియోస్ బాగున్నాయి అనేది. సో అది ఇంకేమైనా సజెషన్స్ ఉంటే
కామెంట్స్లో రాయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నా ఐ ట్రై టు ఇంప్రూవ్ ఇట్ మోర్. సో మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తే స్టార్టింగ్ నుంచి ఉన్న వీడియోస్కి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బెటర్ క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట. సో అది నేను మనీ అండ్ టైం ఇన్వెస్ట్ చేసి ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను, అంత ఈజీ కాదు. సో ఒక్కొక్క వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో నేననే కాదు, యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉంటారు. సో అది సో ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను కాబట్టి ఇది మీకు వాల్యూ యాడ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంటర్వ్యూస్ కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. ఫ్రెషర్స్ ఎవరైతే వల్నరబిలిటీ మేనేజ్మెంట్కి ట్రై చేస్తున్నారో సో వాళ్ళకి. వీలైతే నెక్స్ట్ ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఈ కోర్స్ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అట్లా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్.